మీరే ఫస్ట్ చైల్డ్ మీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి రావడం, డాన్స్ నేర్చుకోవడం మా ఫ్యామిలీ మొత్తంలో నేనే ఫస్ట్. సో డాడీ మమ్మీ వాళ్ళందరూ అంటే మీకు ఎవరు ఎక్కువ సపోర్ట్ చేశారు? అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు ఒక అన్నయ్య స్పందన్, తను యూరోప్లో పిహెచ్డి చేస్తున్నాడు ఫిజిక్స్లో. మమ్మీ హౌస్ వైఫ్, డాడీ ఎంప్లాయ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో. ఫ్యామిలీ మొత్తం నాకు చాలా చాలా సపోర్ట్. ఏ రోజు నన్ను యాక్టింగ్ చేయొద్దు అని ఎప్పుడూ అనలేదు. ఫుల్ ఫ్యామిలీ, నా మమ్మీ డాడీ అన్నయ్య, ఇంట్లో అమ్మమ్మ ఉంటారు, అందరూ నలుగురు ఎవరి స్కోప్లో వాళ్ళు చాలా సపోర్టివ్ అనమాట. నేను మమ్మీ లేకుండా షూట్కి వెళ్ళను. తను 7 o'clock నాతో వచ్చి కూర్చొని మళ్ళీ 9 అయ్యే వరకు, ప్లస్ నాకు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కుక్ చేసుకొని వస్తారు. సో వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ. ఎందుకంటే ఈ మధ్య కదా, ఎప్పటి నుంచో యాక్టింగ్ అంటే పంపరు పిల్లల్ని. వెరీ సపోర్టివ్. అమ్మమ్మ డాడీ అన్నయ్య ఎవ్రీవన్ ఆర్ వెరీ సపోర్టివ్. సో అంటే ఫస్ట్ సీరియల్ ఆఫర్ వచ్చింది కదా, సో నాగబాబు పక్కన అంటే ఇంట్లో అంటే వాళ్ళకి కాల్ వచ్చింది ఆబ్వియస్లీ, కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ళు అంటే నాకైతే అప్పటికి నాకు ఫోన్ లేదు 16 yearsకి. మమ్మీకే ఫోన్ వచ్చింది. మమ్మీ నన్ను అడిగారు చేస్తావా అంటే, లేదు మమ్మీ నేను చదువుకోవాలి అంటే. చాలాసార్లు ఫోన్ చేస్తే జానకి ఆంటీ కూడా చెప్పంటే, సరే వెళ్ళొద్దాం ఒకసారి, అంత పెద్ద ప్రొడక్షన్. అప్పటికి నాకు ఆర్కా మీడియా అంటే కూడా తెలీదు, ఏదో మామూలు ప్రొడక్షన్ హౌస్ అనుకున్నాను. తర్వాత తెలిసింది చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్, మంచి ఆపర్చునిటీ, యూజ్ చేసుకుందామని. ఇండస్ట్రీలో ఇప్పటివరకు వర్షిని ఎవరితో లవ్లో పడలేదా? లేదండి. నేను యాక్చువల్లీ చాలా ఫ్రాంక్, ఏమైనా ఉంటే చాలా ఓపెన్. ఇండస్ట్రీలో చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే వర్షిని ఏది లోపల పెట్టుకోదు. అతను ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నా అతను తప్పు ఉంటే చెప్పేస్తుంది. అది నెగిటివ్ పాయింట్ అని కొంతమంది అంటారు, ఇండస్ట్రీలో అలా మాట్లాడకూడదు, వాళ్ళు ఎంత తప్పు చేసినా నువ్వు సార్ అని వాళ్ళు అంటారు. కానీ నేను అది ఆపుకోలేను. మేబీ నేను లా చదవడం వల్ల, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందో నాకు క్వాలిటీ తెలియదు, కానీ మేబీ ఇట్స్ నెగిటివ్ పాయింట్. కానీ నేను మొహం మీద చెప్పేస్తాను. ఇంటర్వ్యూస్లో అయినా ఏమన్నా ఉంటే నేను ఓపెన్గా చెప్తాను. నథింగ్, లవ్ అనేది ఇప్పుడు దాకేం అవ్వాలి ఇండస్ట్రీలో. సో అంటే మీకు ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్ ఎలా ఉండాలి? చాలా టైం ఉంది నేను పెళ్లి చేసుకోవడానికి. అంటే నేను అనేది ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడగట్లేదు కదా, ఆ క్వాలిటీస్ ఏం కావాలి మీకు అని. అంటే నాకు ఎప్పటికప్పుడు ఇప్పుడు ఏజ్ ఏంటంటే ఎప్పటికప్పుడు మారుతుంటాయి మన ఒపీనియన్స్, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి చాలా బ్యాడ్గా. సో ప్రస్తుతానికి ఏ మూడ్లో ఉన్నానంటే గుడ్ లుకింగ్ ఉండాలి ఆబ్వియస్లీ, కోట్లు అక్కర్లేదు, వెల్ సెటిల్డ్ ఉండాలి. యాక్టింగా అనకూడదు, యాక్ట్రెస్సా అనకూడదు, నా ప్రొఫెషన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, నా డాన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. నాకు కొన్ని ఉన్నాయి గోల్స్ లైఫ్లో, దానికి సపోర్టివ్గా ఉండాలి, మెంటలీ చాలా సపోర్టివ్గా ఉండాలి, నేను చేయగలను అని కాన్ఫిడెన్స్ ఇచ్చే మనిషి అయి ఉండాలి. మీరు బుక్స్ ఎక్కువ చదువుతారు, నావెల్స్ ఎక్కువ చదువుతారు, ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆ హ్యాబిట్ మీకు ఎలా వచ్చింది? అంటే నేను చాలా తక్కువ మందితో జెల్ అవుతాను ఫ్రాంక్లీ. ఇండస్ట్రీ అని కాదు, చాలా తక్కువ మందితో నేను క్లోజ్ అవ్వగలను, మాట్లాడగలను, జెల్ అవ్వగలను. గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ వరకు అందరితో ఉంటాను. సో నాకు ప్రెమిసెస్ నచ్చకపోతే, నాకు ప్రెమిసెస్ అందరూ మంచిగా నచ్చితే కూర్చొని మాట్లాడుతూ ఉంటాను. నచ్చలేదు అంటే నాకు బుక్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ప్లస్ నాకు కొంతమంది ఆథర్స్ ఉన్నారు, వాళ్ళ బుక్స్ వదలలేను అనమాట. ఒకసారి స్టార్ట్ చేస్తే పక్కన ఎంతమంది మనుషులు ఉన్నా షార్ట్ గ్యాప్లోనే చదివేస్తూ ఉంటాను. సో అలా అడిక్ట్ అయిపోతాను కొన్ని బుక్స్కి. అంటే ఫ్యూచర్లో లాయర్తో పాటు రైటర్ కూడా అవుతారా? రైటర్ అవ్వను, ప్రొడ్యూసర్ మాత్రం అవుతాను. అదే నేను విన్నాను అనమాట. ఏంటంటే వర్షినికి ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేయాలని ఉంది, తన బాగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయ్యా ఉంది. లాయర్ అయితే ఇంకో 1 yearలో లాయర్ అయిపోతాను, డాన్సర్ అయిపోయాను, యాక్ట్రెస్ అయిపోయాను. ప్రొడ్యూసర్ అయితే తప్పకుండా అవుతాను. ఎందుకు అవుతాను అంటే ఏదో ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకోవాలని మాత్రం కాదు, కానీ ఇవన్నీ చూసాక సిచ్యువేషన్స్, కొన్ని తప్పులు చూస్తున్నాను కదా, అవి జరగకుండా నా ప్రొడక్షన్ లాయల్గా వావ్ వర్షిని ప్రొడక్షనా అనుకునేలాగా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టాలి, ఒక మంచి డిఫరెంట్ స్టోరీ తీయాలి. ఇప్పుడు వచ్చిన స్టోరీస్ అన్నీ ఒక అబ్బాయి 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి పాజిటివ్, ఒక అమ్మాయి నెగటివ్, ఒక అమ్మాయి పల్లెటూరు, ఒక అమ్మాయి మోడర్న్, ఇలా కాకుండా ఒక డిఫరెంట్ స్టోరీ తీయాలి. ప్లస్ మమ్మీకి కూడా మమ్మీ కొంచెం రాస్తారనమాట. సో ఆవిడ డ్రీమ్ కూడా, ఆవిడని రైటర్గా పెట్టేసి నేను ప్రొడ్యూసర్గా కూర్చొని స్టార్ట్ చేశాను. ఇప్పుడే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అది కూడా విన్నాను, కొత్తగా స్టార్ట్ చేశారు, మీ పేరుతో ఇవాళే ఓపెన్ చేశారు. అదే ఆ పర్పస్ ఏంటని అడుగుదాం అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అది అదే. ఓకే, యాక్చువల్లీ పర్పస్ ఏంటంటే ప్రొడ్యూసర్ అయ్యే ఫస్ట్ స్టెప్ అనమాట. మళ్ళీ ఫస్టే పెద్ద టార్గెట్ చేయలేదు, ఇక్కడ నేను ఏజ్లో చిన్నదాన్ని, ఎక్స్పీరియన్స్ నాకు అస్సలు లేదు కాబట్టి చిన్నగా గ్రో అవుదామని చెప్పి. అప్పుడే కదా ఒకేసారి పెద్ద అమౌంట్ పెట్టేసామనుకోండి, టప్ అని పడిపోతే కష్టం.
సో మెల్లమెల్లగా దాంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకుందామని ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాయి, ఇవాళే లాంచ్ అయింది. సో అంటే ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు కదా, సో అది ఇలానే అంటే కొత్తదనం అంటున్నారు కదా, అంటే డాన్స్ని తీసుకుందాం అనుకుంటున్నారా? డాన్స్ నాకున్న ఇంట్రెస్ట్ ప్రజల మీద రుద్దడం కరెక్ట్ కాదు, డాన్స్ అని కాదు, కానీ వాల్యూస్ ఇప్పుడున్న కొన్ని సీరియల్స్లో వాల్యూస్ మోరల్ వాల్యూస్ అవి తగ్గిపోతున్నాయి యాక్చువల్లీ. అలాంటి వాటికి కూడా సొసైటీ మీద ఇంపాక్ట్ పడుద్ది. మనం రోజు ఒక చూస్తున్నప్పుడు అది మనకు తప్పకుండా మన మెంటల్ దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. సో కొంచెం పాజిటివ్గా మంచిగా, ఒకప్పుడు విశ్వనాథ్ గారి మూవీస్ ఒక రేంజ్లో ఎంత ఎఫెక్ట్ అయినాయి. నేను డాన్స్ నేర్చుకోవడానికి రీజన్ కూడా విశ్వనాథ్ గారి మూవీస్. మా మమ్మీకి చాలా ఎఫెక్ట్ అయినాయి ఆ మూవీస్, మా మమ్మీ నేర్చుకోలేకపోయారు, సో నేను నేర్చుకున్నాను. సో డాన్స్ అనే కాదు, ఒక మంచి సొసైటీకి ఉపయోగపడే, ఇప్పుడు ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్ సీరియల్స్ నడవేమో అనే ట్రెండ్, అది నడిపించాలి, అలా ప్రూవ్ చేయాలి అని ఒక గోల్ అంతే. ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది, సీరియల్ కూడా స్టార్ట్ చేశారు, అంటే రైటింగ్ ఏం స్టార్ట్ చేయలేదు, సీరియల్ స్టార్ట్ చేయలేదు, యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేశారు. అంటే మీరు అన్నారు కదా మమ్మీతోని రాపించేసి స్టోరీ చేద్దామని చెప్పేసి, సో అది ఎంతవరకు అది మీకు అవుతుంది ఫ్యూచర్లో? యాక్చువల్లీ నేను చేయాలంటే ఇప్పుడు మొత్తం రెడీగా ఉంది, ఈ ఇయర్ కూడా నేను సీరియల్ స్టార్ట్ చేసేయచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. కానీ ఏంటంటే ఇప్పుడు నన్ను చూస్తే ఎవరు భయపడరు. ఓకే, నా ఏజ్కి నా అపియరెన్స్కి ప్రొడ్యూసర్ వచ్చింది అన్నట్టు ఉంటారు. సో నాకంటూ ఒక పొజిషన్ రావాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎవరైనా మనకు రెస్పెక్ట్ ఇస్తారు, ఆ లేన్లో మనకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. కొత్త అంటే ఎవరు అంత రెస్పెక్ట్ ఇవ్వరు. సో ఐ హ్యావ్ టు గెయిన్ ఎక్స్పీరియన్స్, అందులో ఉన్నవన్నీ తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకున్నాక మనకు ఎవరు టోపీ పెట్టకుండా ఎడ్యుకేషన్ ఉంది ఎలాగో, సో ప్లాన్డ్గా చేద్దామని. ఎందుకంటే చాలామందిని చూశాను ప్లానింగ్ లేకుండా లాసెస్లోకి వెళ్ళడం, ప్లాన్ చేసుకుందామని అంతే. ఇట్ విల్ టేక్ 2 years, మ్యాక్సిమం 2 years లోపు స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు ఎలా లాయర్ అయిపోతారు కాబట్టి మిమ్మల్ని మోసం చేయడం చాలా కష్టం. అగ్రిమెంట్స్ అన్నీ కరెక్ట్గా పెడతాను, అది చాలా కష్టం. ఎవరు మీ ముందుకు అసలు రారు, మోసం చేద్దామన్న మైండ్తో ఎవరు రాలేండి. నా టేబుల్ పక్కన అడ్వకేట్ బోర్డు పెట్టేస్తాను. సో మీరు ఇక్కడ తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా చేశారు. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఇక్కడ చూసాను కదా పక్క రాష్ట్రం నుంచి వస్తే ఒక రేంజ్లో వాల్యూ ఇస్తారని, అక్కడ కూడా అంతే. చాలా మంచి రెస్పాన్స్, మంచి స్టోరీ, యాక్టింగ్కి చాలా స్కోప్ ఉన్న రోల్ అది. ఇప్పుడు చేస్తున్నాను ఒక సీరియల్ సుమంగలి అని, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఐఎమ్ ఎంజాయింగ్. ఆ ఇండస్ట్రీ ఇప్పుడు బాగుంది. అంటే అక్కడ మన తెలుగు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్మెంట్ ఉందంటారా? అంటే అక్కడ టాలెంట్ ఉంటే తీసుకుంటున్నారండి, తెలుగు అమ్మాయి అని మాత్రం తీసుకోవట్లేదు. ఆ అమ్మాయికి ఆ క్యారెక్టర్కి సూట్ అవుతుందా, ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్లో ఉన్న ఫీలింగ్స్ తేగలుగుతుంది అంటే కనుక తప్పకుండా తీసుకుంటున్నారు. కానీ ఓన్లీ లాంగ్వేజ్ రాదా అని మాత్రం చూసి తీసుకోవట్లేదు, అది మాత్రం అబ్జర్వ్ చేశాను అక్కడ. అంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో మొత్తం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఇండస్ట్రీకి అక్కడ ఇండస్ట్రీకి మీకు ఏమైనా తేడా కనిపించిందా? మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ వాళ్ళని చాలా సపోర్ట్ చేసుకుంటారు, ఒక యూనిటీ ఉంటుంది. మన తమిళ వాళ్ళని పెట్టుకోవాలి, మన నేటివిటీ వాళ్ళని పెట్టుకోవాలి అన్న యూనిటీ ఆర్టిస్టులో కానీ, టెక్నీషియన్స్లో కానీ, ప్రొడ్యూసర్స్లో కానీ, ఛానల్లో కానీ అదొక యూనిటీ ఉంది. ఇక్కడ అది లేదు. అది ఆర్టిస్టులోనే సపోజ్ ఆర్టిస్టులు అందరూ మేము ఎందుకు చేయకూడదు, తెలుగు వాళ్ళం మేము ఉన్నాము, మా వల్ల సీరియల్స్ హిట్ అవ్వలేదని యూనిటీ ఉంటే ఇక్కడ పరిస్థితి రాదేమో, కానీ యూనిటీ లేదు. అది సో యూనిటీ ఇక్కడ మిస్ అయిందంటారు. అంటే నేను చెప్పేంత పెద్దదాన్ని కాదు ఇండస్ట్రీ గురించి, నేను ఏజ్ వైజ్ ఎక్స్పీరియన్స్ వైజ్ చిన్నదాన్ని చాలామంది కంటే, కానీ నేను అబ్జర్వ్ చేసింది ఇది అంత. సో అంటే మనం పక్క వాళ్ళని చూసి నేర్చుకోవాలంటారా? ఇప్పుడు చెప్పాలంటే స్టోరీలు అన్ని పక్క వాళ్ళు చూసే చేస్తున్నాము, రీసెంట్గా వచ్చేవి. మనం క్రియేటివిటీ ఎప్పుడైతే ఉండేది, ఇప్పుడు తగ్గుతుంది. ఒకప్పుడు చాలా ఉండేది, ఇప్పుడు తగ్గుతుంది. మనం ఎంకరేజ్మెంట్ చేసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీ హిందీ దాన్ని కూడా దాటుతుందేమో అన్న ఫీలింగ్. ఎందుకంటే ఇక్కడ తక్కువేం లేరు, ఒక్కొక్క ఆర్టిస్టులు, ఒక్కొక్క స్క్రిప్ట్ రైటర్లు చాలా క్రియేటివ్గా, టాలెంటెడ్గా ఉన్నారు. మన వాళ్ళని మనం యూస్ చేసుకొని, మన టాలెంట్ని మనం యూస్ చేసుకొని పక్క వాళ్ళని ప్రూవ్ చేయాలి, కానీ వాళ్ళ టాలెంట్ మనం తీసి ప్రూవ్ చేసుకోవడం గొప్ప కాదేమో అన్న ఫీలింగ్. ఈవెన్ సినిమాలే కాదు, సీరియల్స్ కూడా దాని గురించి ఒక రెవల్యూషన్ అయ్యింది కదా, డబ్బింగ్ సీరియల్స్ ఆపేయాలి అని అన్నారు. మళ్ళీ దాని గురించి అదే స్ట్రాంగ్ ఒకటి మనకు కావాలి అంటే అయ్యే వరకు వీ షుడ్ బీ స్ట్రాంగ్. సో అది లేదేమో, ఆ గట్ ఫీలింగ్ లేదేమో. ఎవరైతే డబ్బింగ్ సీరియల్స్ పేర్లు తీయని, ఐఎమ్ సో సారీ ఎవరికైనా, ఐఎమ్ సో సారీ ఇఫ్ ఐమ్ టాకింగ్ రాంగ్,
కానీ ఎవరైతే డబ్బింగ్ సీరియల్ ఆపేయాలి అని ఫైట్ చేస్తారో వాళ్ళే మళ్ళీ దాన్ని ఎంకరేజ్ చేస్తారు కొన్ని ఆస్పెక్ట్స్లో అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం.